హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి 2 డేస్ లాగా అనమాట. థర్స్డేది, ఫ్రైడేది. ఇంక ఇప్పుడైతే పిల్లలైతే అందరైతే వెళ్ళిపోయారనమాట స్కూల్కి. ఇంక టోయిలెట్ వెళ్ళిపోయిన తర్వాత అయితే నేనైతే ఇంకా టిఫిన్ చేస్తే అయితే వాషింగ్ మిషన్లో కొద్దిగా బట్టలు ఉంటే అయితే వాష్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఫ్రీ వాష్ అయిపోయింది. అందుకని చెప్పేసి అయితే కొద్దిగా పిల్లల బట్టలకి అయితే అక్కడక్కడ మురుకులు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి సోప్స్ అనేది రాసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే సోప్స్ రాసిన బట్టలు అనేవి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను. కొన్ని బట్టలు అయితే పిల్లలవి కాలర్స్ దగ్గర ఉంటాయి కదండి, కొత్త బట్టలు కూడా కలర్ షేడ్ అయిపోతాయి అని చెప్పేసి ఇవైతే ఇంకా సపరేట్గా అయితే ఉతుక్కుంటున్నానండి. ఇంకొక పక్క అయితే ఉతికేసి అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలోకి వచ్చి అయితే అన్నం అయితే వండేసాను ఆల్రెడీ. ఇంకెక్కడైతే కూర అనేది చేస్తున్నాను అనమాట, దోసకాయ ఎండు చేప. ఇంకా చేసేసిన తర్వాత అయితే మధ్యాహ్నం ఇంకా బట్టలు ఉతకడం అయిపోయింది. ఇంక ఈలోపు అయితే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఒక అరగంట తర్వాత అయితే కాస్త మళ్ళీ ఎండ ఎక్కిన తర్వాత బట్టలు అనేవి ఆరబెట్టానండి. ఫైనల్గా ఈవినింగ్ అనమాట. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకైతే వాళ్ళే బట్టలు తీస్తున్నారు. అయ్యో, ఇంకా ఇక్కడైతే మా బాబుని అయితే అడిగాను అనమాట, స్కూల్లో ఏముండారు అని అంటే దోసకాయ పప్పు అని చెప్తున్నారండి. ఇంకా ఈవినింగ్ 5 అయితే వీధిలోకి అనమాట పాలకోవా బండి అయితే వచ్చింది. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా చూడడము. అందుకని చెప్పి అసలు పాలకోవా ఏంటి అని చూస్తామని వెళ్తే బండి లోపలైతే పాలకోవా అనేది పెట్టేసి తీస్తున్నారు. ఆ పాలకోవా వచ్చేసి 10 రూపాయలంట. ఇంక ఇది వచ్చేసి అయితే ఫ్రైడే మార్నింగ్ అండి. ఇంకా పిల్లలైతే ఇటు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే మార్నింగ్ కొలాయి నీళ్ళు అయితే వస్తున్నాయి అనమాట. 9కి ఇట్లా స్టార్ట్ అయినాయి. ఫస్ట్ అయితే ఇంకా అన్ని బకెట్లకి అయితే పెట్టేశాను అనమాట. 2 డేస్ నుంచి అయితే వర్షం అయితే పడుతుంది కదా, సో అందుకని చెప్పేసి అయితే చాలా వరకు మురుకు నీళ్ళలాగా అట్లా వస్తాయి అని చెప్పేసి అయితే ఫస్ట్ వరకు అయితే వాష్రూమ్లో అయితే కడిగేసానండి. ఇంకా కడిగి తీసిన తర్వాత మిగిలినవి అయితే బకెట్లకి అయితే ఫస్ట్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పట్టినట్టు అయితే బాత్రూంలోకి అయితే పెట్టేసుకుంటున్నాను. లేదనంటే కుక్కలు, కాకులు, కోళ్ళు అవన్నీ అయితే తిరుగుతూ ఉన్నాయి కదా, గలీజ్ చేసేస్తాయి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ పిల్లలు గట్ట వస్తే మొత్తం నీళ్ళల్లోనే ఎక్కువసేపు ఆడుకుంటారు కదా, అసలు ఈ మధ్య వాళ్ళకి హెల్త్ కూడా బాగోట్లేదు. అందుకని చెప్పేసి అయితే నార్మల్గా అసలు బయట అయితే ఏమీ ఉంచను, అన్ని బకెట్లో అయితే లోపలైతే పెట్టేసుకుంటాను. ఇంకా అవసరమైతే వాడుకోవచ్చు, లేకపోతే లేదు అన్నట్టు. ఇంకెక్కడైతే కొలాయి నీళ్ళు పట్టేసిన తర్వాత ఇంకొక పక్క అయితే టిఫిన్ అయితే చేసేసానండి. టిఫిన్ చేసేసి ఇంకో పక్క అయితే వంట కూడా స్టార్ట్ చేసుకున్నాను. వంట అంతా కంప్లీట్ అయిపోయి నాకు పని అంతా అయిపోయేసరికి 12 అయ్యిందనమాట. ఇంకా నా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను అనమాట, స్టోర్ రూమ్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి. అందుకని చెప్పేసి అయితే ఇంక ఈరోజు అయితే మధ్యాహ్నం నుంచి కాస్త ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి అయితే ఇంకా ఈ రూమ్ అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నానండి. అందుకని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. అసలు ఫస్ట్ అయితే స్టార్ట్ చేయబుద్ధి కాలేదు. ఇవన్నీ సామాన్లు చూస్తే అసలు సర్దుతానా లేదా, ఎందుకులే అబ్బా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే సర్దడం అయితే మొదలుపెట్టాను అనమాట. చాలా బూజు అయితే వచ్చేసింది. 6 మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను చేసింది. ఇప్పుడు మళ్ళీ చేశాను ఈ రూమ్ దాకా అయితే. అంటే ఈ మధ్య కాస్త ఫ్లోరింగ్ పని చేయడము, అట్లాగే ఇంకా పనిలోనైతే ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి అన్నీ తీసుకెళ్ళడం వల్ల అసలు ఆ బ్యాగులు అప్పటి నుంచి ఇంకా అట్లాగే పెట్టి మీద అయితే ఉండిపోతున్నాయి అనమాట. ఆ రూమ్లోకి రావాలంటే అసలు చాలా స్పేస్ లేదనమాట, ఇరుక్కిరికి అనిపిస్తుంది. అన్నీ నడిచే తావలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి అనమాట. ఇంకెట్లా కాదని చెప్పేసి అయితే హెల్త్ కాస్త బాగోకపోయినా కూడా నేను ఇంకా ఓపిక తెచ్చుకొని అయితే ఇంకా ఈ స్టోర్ రూమ్ అనేది క్లీన్ చేయడానికి అయితే వచ్చేసానండి. అస్సలు బాగాలేదనమాట, కొద్దిగా నీరసంగా ఉండి హెల్త్ బాగోకపోవడము, జలుబు కూడా చేసేసింది. సో అందుకని చెప్పేసి అయితే ఇంకా సరేలే అని చెప్పేసి నేను చేయకపోతే ఇంకా పని ఇంకా అట్లాగే ఉంటుందని చెప్పేసి ఓపిక చేసుకొని అయితే నేను ఇంక సర్దడం అయితే మొదలుపెట్టాను అనమాట. చూడండి అసలు ఎంత ఉందో. ఇది నార్మల్గా అయితే వంటగది అనమాట, పెద్ద వంటగది. మధ్యలో గోడ కట్టడం వల్ల చిన్న వంటగదిలాగా అయిపోయింది. ఒకప్పుడు ఇదే వంట రూమ్ అంట. ఇంకా దాన్ని 2 భాగాలుగా చేయడం వల్ల దీన్ని అయితే ఒక స్టోర్ రూమ్ లాగైతే వాడుకుంటున్నాము. అసలు వాడని గిన్నెలు, ఎలక్ట్రిక్ వస్తువులు, ఇంటికి కావాల్సినవి, అసలు వాడనివి, ఇంటికి కావాల్సినవి, పొలం కావాల్సినవి, ప్రతి ఒక్కటి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట ఇక్కడైతే ఉంటాయి. ఇంక ఇది వచ్చేసి పెట్టనమాట, రైల్వే పెట్టి మా మామయ్యది, ఆయనకి డ్యూటీలో ఉండేటప్పుడు ఇచ్చిందనమాట. సో ఇంక ఇప్పుడు ఒకప్పుడైతే ఆ పెట్లు అన్నీ దాచుకునేవారంట, కిరాణా వస్తువులన్నీ. ఇంక ఇప్పుడైతే ఇంకా అది ఖాళీగా ఉండడం వల్ల అదే ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై చేసుకుంటుంది రూమ్ అంతా. ఇప్పుడైతే చూడండి క్లీన్ చేసేసరికి ఎంత నీట్గా అయితే ఉందన్నమాట. మొత్తం అంతా లోపలైతే పెట్టేస్తాను, నడిచిన తోవలాగా అనమాట. ఇంక ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసేసుకుని అయితే చక్కగా అయితే సర్దేసుకున్నానండి. ఫైనల్గా ఇంకా క్లీన్ చేసిన తర్వాత రూమ్కి డోర్ కట్టిన పెట్టకపోతే మళ్ళీ సర్దినట్టు కూడా ఉండదు కదా. మళ్ళీ అటు చూసినప్పుడల్లా ఏదో ఒక వస్తువు తీయాలనిపిస్తుంది, తీసిన వస్తువు ఎక్కడ పెడతాం కూడా మళ్ళీ తెలియదు. అందుకని చెప్పేసి ఇంకా క్లీన్ చేస్తే ఉపయోగం ఏముంటుందని చెప్పేసి అయితే ఇంకా వాడిన బొంత ఒకటి ఉంటే దాన్ని అయితే ఒక డోర్ కర్టన్ లాగా చేద్దామని చెప్పేసి అయితే అక్కడ రెడీగా ఆల్రెడీ మేకులు అయితే ఉన్నాయండి. మేకులు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా దాన్ని
దీని ప్రకారంగా అయితే 2 సిజర్తో హోల్స్ పెట్టేసి అయితే ఇట్లాగ డోర్ కర్టెన్లాగా అయితే సర్దేశాను అనమాట. అవసరమైతే వీళ్ళు తీసుకోవటం, లేదంటే అట్లా వదిలేయడం బెటర్ అని చెప్పేసి అయితే ఇట్లాగా రూమ్కి డోర్ కర్టెన్ కూడా నేనే సెట్ చేసేసానన్నమాట. ఇదైతే కాస్త చూడడానికి బాగుందని చెప్పేసి అయితే ఇట్లాగైతే సెట్ చేసేసానండి. అరగంట టైం పట్టిందనమాట హోల్స్ పెట్టి కరెక్ట్గా లేబుల్ చూసుకొని పెట్టుకునేసరికి. చూడడానికి ఇట్లా ఉంది కానీ మొత్తానికైతే ఇట్లాగా ఈ రూమ్ వరకు అయితే ఈ రోజుకి క్లీన్ చేసేసి దీనికి ఒక డోర్ కర్టెన్ కూడా సెట్ చేశాననమాట. ఒకప్పుడు ఇది పెద్దది కిచెన్ ఉండదు కాబట్టి ఇప్పుడు దాన్ని సపరేట్ చేయడం వల్ల దీనికంటూ ఇయ్యట్లేదనమాట. ఇంకా ఇంకొకటి ఇప్పుడు తలుపులు చేయాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందే కదా. ఎప్పుడైనా మళ్ళీ ఒకవేళ రీమోడలింగ్ చేస్తే ఇంక ఇది ఫ్యూచర్లో ఏ గది అవుతుందో తెలీదు. సో అందుకని చెప్పేసి అయితే కాస్త పిల్లలు పెద్దలు అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి చూసుకొని అయితే చేయటము. అందుకని చెప్పేసి ఇంక ఈ రూమ్ ఎందుకు ఇట్లాగా చూసిన వాళ్ళకి గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి అయితే నేనైతే ఇంకా ఈరోజు ఈ రూమ్ వరకు అయితే క్లీన్ చేసేసుకొని ఇక్కడైతే ఇట్లాగా పెట్టేశానమాట. చూడడానికి అయితే ఇప్పుడు బాగుంది. మా వారైతే ఇంకా బయట నుంచి వచ్చాకైతే షాక్ అయ్యారనమాట, ఏంటి రూమ్కి ఏటైంది అన్నట్టు. ఇంకా రూమ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే మా గార్డెన్లో కొద్దిగా 2 మునక్కాయలు వస్తే అయితే ఇంకా మునక్కాయలు అయితే కట్ చేసుకొని వచ్చేసి ఇంకా వంట కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. వాతావరణం బాగోలేదు, ఈవినింగ్ ఇంకా వర్షం పడేటట్టు ఉందని చెప్పేసి తొందరగా వంట అనేది స్టార్ట్ చేస్తానండి. వర్షం పడితే ఇంకా కరెంట్ కూడా ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇంకొక పక్క అయితే వంట అవుతూ ఉంది కాబట్టి ఇంకొక పక్క అయితే ఇల్లు కూడా చిమ్మేసుకుంటున్నాను అనమాట. ఇట్లా 2 పనులు ఒకేసారి చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇంకా ఇంటి పని అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు చూసుకోవచ్చు ప్రశాంతంగా ఇంకా నైట్ టైం అని చెప్పేసి. అప్పుడు టైం ఇంకా 5:30 అవుతుంది, కానీ వాతావరణం కూల్గా ఉండడం వల్ల ఎంతో టైంలా కనిపించింది అనమాట. ఫైనల్గా వీడియో అయితే ఇదండి, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.